కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. సిట్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. రేపటి విచారణకు కేసీఆర్ వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చించే ఛాన్స్ ఉంది. విచారణ అధికారిని సమయం కోరేదానిపైన చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. సిట్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. రేపటి విచారణకు కేసీఆర్ వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, అయితే సిట్ ఇచ్చిన నోటీసుల పైన ఈ మరికాసేపులో కేటీఆర్ తర్వాత హరీష్ ఇద్దరితో పాటు కొంతమంది ముఖ్య నేతలు కలిసి మరికాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. అయితే ప్రధానంగా దీనిపైన చర్చించబోతున్నారు. ఎందుకంటే సిట్ ఇచ్చిన నోటీసులు దానికి సంబంధించిన వ్యవహారం పైన ప్రధానంగా చర్చించి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే రేపటి విచారణ సంబంధించి విచారణ అధికారిని సమయం కోరే అవకాశం ఉందా, లేకుంటే రేపు విచారణకు హాజరు కావాలా వద్దా అనే దాని మీద ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయాన్ని వీళ్ళందరూ ముఖ్య నేతలందరూ కలిసి అటు కేసీఆర్ తో చర్చించిన తర్వాత ఆ విషయాన్ని సిట్ అధికారులకు తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ ముఖ్య నేతలందరూ ఎర్రవల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ సమావేశం తర్వాతనే సిట్ అధికారులకు సమాచారం అంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారులు ఎదుట హాజరు కావాలి విచారణకు అని చెప్పి ఇప్పటికే నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా వయసు రీత్యా 65 సంవత్సరాల వయసు రీత్యా అతను కంపల్సరిగా సిట్ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటామని చెప్పిన నేపథ్యంలో రేపు విచారణకు వెళ్లాలా వద్దా లేకుంటే సమయం కోరాలా అనే దానిపైన ప్రధానంగా ముఖ్య నేతలు అంతా కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత సిట్ అధికారులకు తెలియజేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.